ఓకేనండి. లేఖనము మరొకసారి నేను చదివి మరి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నానండి. ఇది నా వాక్య ధ్యానాంశం మీకు తెలియపరిచాను కదండి. గద్దింపు బోధ, సరిదిద్దే బోధ సంఘములో లేకుంటే ఏమైపోద్దో తెలుసండి. జీవము కలిగిన దేవుని సంఘము క్రమము లేకుండా క్రమము లేనిదిగా అయిపోతుంది. జాగ్రత్త నా ప్రియ సహోదరులారా. ఎవరైనా సరే సేవకుడు వాక్యం ద్వారా గద్దిస్తున్నాడంటే అది మన కోసమేనండి. లేఖనాలు సెలవిస్తున్నాయండి. సంఘము క్రమంగా ఉండాలంటే గద్దింపు బోధ చాలా ప్రాముఖ్యం అండి, చాలా ప్రాముఖ్యం. అంటే బయటి విషయాలు కాదండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలే మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామండి. చాలా జీవము కలిగిన సంఘము క్రమంగా ఉండాలన్నట్లయితే గనక గద్దింపు బోధ చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే లేఖన భాగాలు సెలవిస్తున్నాయి కదండి. 2వ తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాల్లో ఉన్న అద్భుతమైన మాటలండి. ఏమని లేఖనాలు సెలవిస్తున్నాయంటే, దైవజనుడు సన్నుద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, దేవునికి స్తోత్రం కలుగును గాక, ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, తరువాత ఏమన్నాడు తెలుసండి, ఖండించుటకును, అలాగే ఆ తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చూసారండి, నీతి యందు శిక్షణ చేయుటకే ప్రయోజనకరమై ఉన్నది. అవునండి, సేవకుడు ఎప్పుడైనా సరే వాక్యం ద్వారా ఖండిస్తున్నట్లయితే మీ మేలు కొరకే, మీ మంచి కొరకే, మిమ్మల్ని సరిదిద్దటానికే తప్ప మిమ్మల్ని బాధ పెట్టడానికి ఎంత మాత్రమో కొద కాదమ్మా. ఎందుకంటే దేవుని యొక్క సేవకుడికి ఎంతో భారం ఉంటది, ఎంతో వేదన ఉంటది. ఎందుకు తెలుసా? నా బిడ్డల కొరకు ప్రతి దినము కూడా ప్రార్థన చేయాలి, బిడ్డలు బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలి, వారి ఉద్యోగాలు బాగుండాలి. మీ కొరకు ప్రతి నిత్యము కూడా మీ కుటుంబస్తులు ప్రార్థిస్తారో లేదో తెలియదు కానీ నీవు వెళుతున్న సంఘములో ఆ సంఘ కాపరి మాత్రం ఖచ్చితంగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడని. మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు, మీ ఆరోగ్యాల కొరకు, మీరు చేయించిన పనుల కొరకు నిత్యము ప్రార్థన చేసేవాడు ఎవరైనా ఉన్నారంటే మీరు ఏ సేవకుడి దగ్గరికి వెళ్తున్నారో ఆ సేవకుడు మీ కొరకు ప్రార్థన చేస్తాడని అది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు ఆ అనుభవం ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. బిడ్డలందరూ కూడా బాగుండాలని చెప్పి. కాబట్టి అటువంటి దైవజనుడు మీకు వాక్యం చెప్తున్నప్పుడు దైవావేశం వలన చెప్తారే తప్ప వారి వ్యక్తిగత ఆవేశంతో కాదండి. ఎందుకంటే ఖండించే మాటలు ఖండించే విధంగా చెప్పాలండి. అలాగే సరిదిద్దే మాటలు ఉంటే సరిదిద్దేటట్టు చెప్పాలండి. తప్పును దిద్దాలండి. తప్పు చేస్తున్నప్పుడు అమ్మా అది తప్పు అని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి. అయ్యా ఆ మార్గము కరెక్ట్ కాదు, వెళ్ళొద్దని చెప్పి ఖచ్చితంగా చెప్పాలండి. మనం అలా చెప్పగలిగిన వారే నిజంగా అలా ఎప్పుడైతే చెప్తాడు సేవకుడు, ఆ గర్దింపుకు ఎవరైతే లోబడతారో ఆ బిడ్డ గొప్పగా ఆశీర్వదించబడతాడండి. బహుగా ఫలించు ద్రాక్ష వలె, లేదంటే ఫలిస్తాడండి. అతను అభివృద్ధి చెందుతాడు. ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాడు ఆ వ్యక్తి. ఎప్పుడు వెళ్తాడంటే గద్దింపును లోబడినప్పుడు. గద్దింపును ఒకరు తృణీకరించడానికో, ఈయన ఎప్పుడు చూసినా సరే నా గురించే మాట్లాడుతున్నాడని చెప్పి విసుగు చెంది ఆ మాటలు వినకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి ఇంకా భయంకరమైన పరిస్థితికి దిగజారిపోతూ ఉంటాడండి. కానీ మన దేవుని కృపా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు, అలాగే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలు ఎవరు కూడా దేవుని సేవకుడు చెప్తున్న ఆ గద్దింపు మాటలకు లోబడి ఉండాలని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ఎంత మాత్రం కూడా తృణీకరించే వారిగా ఉండకూడదు. అలా తృణీకరించినట్లయితే అది మీకు ఆశీర్వాదకరము కాదు. ఒకవేళ ఆ గద్దింపును హృదయంలోకి తీసుకుని ఆ వాక్యానుసారంగా మీరు జీవించినట్లయితే అది మీకు మేలని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నానండి. ఇక లేఖనాలు ఏమంటుందో తెలుసండి, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. నీతింది, మంచి ఎప్పుడు కూడా నీతి చేయటానికే మనం ప్రయత్నించాలండి. నీతి మంతుడిని మనం ఆరాధిస్తున్నాం, ఆ నీతి క్రియలు మనలో ఉండాలండి. ఎవరి దగ్గర కూడా అబద్ధం ఆడకూడదండి. నేను వస్తానంటే వస్తాను, అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకంటే మనం మాట్లాడే మాట ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడండి. ఎందుకంటే నీ నోరు జాగ్రత్త, నేను ఒక దినాన్న నేను లెక్క అడగబోతున్నాను అంటున్నాడండి. కాబట్టి మన నోటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి నా ప్రియ సహోదరులారా. ఎందుకంటే దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఇష్టానుసారంగా ఉండటానికి వీల్లేదు. నేను నీతిమంతుని కదా, మీరు కూడా నీతిమంతులుగా ఉండండి. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. నేను సత్యమే పలుకుతాను, నా పేరు సత్యవర్తనుడు నేను, మీరు కూడా సత్యమనే పలకండి.
సత్యమునే బోధించండి. అబద్ధమాడు పెదవులు నాకు హేయము. హేయము అంటే అసహ్యము. మీ నోటంట వచ్చే మాట ప్రతిదీ కూడా సత్యమై ఉండాలి. అబద్ధం ఎంత మాత్రం కూడా మీరు మాట్లాడకూడదని చెప్పి ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలండి. అయ్యా, మీరు ఖండించుట యందును తప్పుదిద్దుట యందును నీతి యందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. అవునండి, దేవుని సేవకుడి ద్వారా మనకి ఎన్ని విషయాలు తెలియపరుస్తాడంటే, అయ్యా ఖండిస్తాడండి. ఒకవేళ తప్పైన మా తప్పుడు మార్గంలో వెళ్తున్నట్లయితే, అమ్మా ఆ మార్గం తప్పు కాదని, తప్పని చెప్పి నార్మల్ గా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరైనా చెప్పినప్పుడు ఎంత మాత్రం కూడా తీసుకోరండి. కానీ దేవుని సేవకుడు చెప్తున్నప్పుడు బిడ్డలు వాటిని ఎవరైతే స్వీకరించి, అయ్యో సేవకుడు నా గురించే మాట్లాడుతున్నాడే అంటే నా ప్రవర్తన మార్చుకోవాలి, నేను తీసుకున్న నిర్ణయాలు మార్చుకోవాలి, నేను వెళ్తున్న మార్గాన్ని మార్చుకోవాలని చెప్పి ఆయన మాటలకు ఎవరైతే లోబడతారో వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం చూస్తారని నేను ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నానండి. మనమందరం కూడా ఎలా ఉండాలంటే దేవుని యొక్కకు గద్దింపు వాక్యానికి లోబడే విధంగా ఉండాలని నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నానండి. ఇంకొక శ్రేష్టమైనటువంటి మాట మీకు తెలియపరుస్తానండి. 2వ తిమోతి 4వ అధ్యాయం 2-4 వచనాల్లో ఒక 2 శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయండి. 2వ తిమోతి 4వ అధ్యాయం 2-3-4 వచనాలు చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. 4వ అధ్యాయంలో వాక్యమును ప్రకటించము, ప్రయాసయందును ఆ సమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని లేఖనాలు సెలవిస్తున్నారు తెలుసండి? వాక్యమును ప్రకటించుము. అమ్మా, మనందరికీ కూడా దేవుడు పెట్టిన ఒక భారం ఏంటో తెలుసా? వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. ఆయన వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి మనం. అంటే మనం వాక్యం వింటున్నాం కదా, మనం బలపడిపోతే సరిపోదండి. మరి మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్నాడు, నీ పక్కన ఉన్న సహోదరి లేదంటే సహోదరుడు ఆయనలో ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలపడటం లేదు. వారు బలపడాలి, వారికి ఆ వాక్యాన్ని అందించాలి. ఎలా అందించాలండి? మనము మన పట్ల దేవుడు చేసిన మేలు ఉపకారములు కార్యాల బిడ్డలకు చెప్తే సరిపోద్దండి. వారు మారి, అవునా మీ జీవితంలో కార్యం చేశాడు, అవునమ్మా నా జీవితంలో కార్యం చేశాడు. దేనివల్ల అంటే నేను ఆరాధిస్తున్నా నా యేసయ్య వల్ల. మీరు కూడా మందిరానికి వచ్చి మీరు కూడా దేవుని యందు భయభక్తుల్లో నడుచుకోండి, వాక్యం వినండి, వాక్యానుసారంగా నడుచుకోండి అని చెప్పి ఒక్క మాట మీరు చెప్పినట్లయితే ఆ బిడ్డ మనస్సు మారి దేవుని మందిరం వైపుకి నడుస్తారండి. నిజం చెప్తున్నాను, చాలా అద్భుతమైన శ్రేష్టమైనటువంటి మాట. ఇలా ఎంతో మంది మారి ఉన్నారండి. ఆ వ్యక్తి ఎప్పుడైతే స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే మీరు మందిరానికి నడిపించినప్పుడు ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తితో నేరుగా సేవకుడు ముఖాంతం నేరుగా దేవుడే మాట్లాడతాడండి. ఆ బిడ్డకి కావలసిన ఆదరణకరమైన మాటలు, ఆ సహోదరుడికి కావలసిన ఆత్మీయమైన మాటలు దేవుడు సేవకుడు ద్వారా మాట్లాడుతూ ఉంటాడండి. ఖండించే విషయాలు ఖండిస్తాడు, ప్రేమగా చెప్పే మాటలు ప్రేమగా చెప్తాడు, సమాధాన పరిచే మాటలు సమాధాన పరుస్తాడు. ఎందుకంటే అటువంటి బిడ్డల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడండి. అంటే ఒక పాపి పరిశుద్ధుడిగా మారటం దేవునికి ఎంతో సంతోషం అండి. పరమం నుండి చూసి ఎంతో సంతోషిస్తూ ఉంటాడని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయండి. అవునండి, మనం ఎవరైనా సరే దేవుని వాక్యానికి దూరంగా ఉన్నట్లయితే అమ్మ మందిరానికి రండి అని చెప్పి మీ సాక్ష్యానికి వాళ్ళకి చెప్పి వారిని మందిరం తట్టు నడిపించాలని చెప్పి నేను ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. అలా ఎవరైతే నడిపిస్తున్న బిడ్డని దేవుడు దీవిస్తాడు. అలాగే ఎవరైతే ఆ మాటకు లోబడి దేవుడి సన్నిధికి వస్తాడో ఆ బిడ్డని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేని వల్ల జరుగుతుందో తెలుసండి? మన వాక్యాన్ని ప్రకటించడం వల్ల, దేవుని యొక్క మాటలు చెప్పడం వల్ల. ఇక్కడ చూసుకున్నట్లయితే 2వ తిమోతి 4వ అధ్యాయము 2వ వచనంలో వాక్యం ఎలా సెలవిస్తుందండి? వాక్యము ప్రకటించుము. ఖచ్చితంగా ప్రకటించాలండి. తర్వాత అంటున్నటువంటి మాట ఏంటంటే సమయమందును ఆ సమయమందును. అంటే అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా వాక్యం ప్రకటిస్తారండి, అది సహజం. కానీ అనుకూలము లేనప్పుడు కూడా, అంటే వాక్యం వారికి అందదు. ఇప్పుడు వర్షం పడుతుందండి, చాలా మంది బిడ్డలు దేవుని మందిరానికి రారు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలో తెలుసండి? కొన్ని సందర్భాల్లో రావటానికి వారికి అనుకూలం పడలేనప్పటికీ మనము వారి దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని బోధించాలి. ఆ వాక్యము వారి హృదయాలను హత్తుకుని వారు దేవుని వైపు తిరుగుతారండి. అయ్యో సేవకుడు నా యొద్దకు వచ్చి ఉన్నాడే, సేవకుడు అలాగే మా సన్నిధిలో ఉన్న బిడ్డలు నా దగ్గరికి వచ్చి వాక్యాన్ని చెప్తున్నారే, మేము రాలేకపోతున్నామని అని చెప్పి వారి హృదయము మారి వారు ఖచ్చితంగా మరుసటి ఆదివారము
ఖచ్చితంగా వేగిరి పడుతూ దేవుని మందిరానికి వస్తారని చెప్పి నేను ప్రభువు పేరట తెలియపరుస్తున్నాను. అనుకూలంగా ఉన్నప్పుడు వాక్యం చెప్పడం కాదండి, ఆ అనుకూలత లేనప్పుడు కూడా వాక్యాన్ని అందించేవారిగా మనం ఉండాలని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నానండి. ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి కదండి, సమయమందును ఆ సమయమందును, సమయము ఆ సమయము అంటే సమయం ఉన్నప్పుడు చెప్పాలి, సమయం లేనప్పుడు కూడా సమయాన్ని కుదుర్చుకుని వాక్యం అందించాలండి. అప్పుడు ఆ దేవుని మహిమ కలుగుతుందండి. తర్వాత ఏమన్నాడు తెలియదు, ప్రయాసపడమంటున్నారండి. మనం అందరం కూడా ప్రయాసపడాలండి. దేని కొరకు ప్రయాసపడాలి? వాక్యం చెప్పుటం కొరకు ప్రయాసపడాలండి. ఏమంటున్నాడంటే సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట అండి. సంపూర్ణమైన దీర్ఘశాంతము. చాలా మందిలో సంపూర్ణమైన దీర్ఘశాంతం ఉండదు. ఏమనుకుంటున్నారండి? ఈ సంపూర్ణమైన దీర్ఘశాంతం అంటేని మనం ఓర్పుతో చెప్పాలండి. వారు వినరండి, మనం చెప్తున్నా సరే తృణీకరిస్తూ ఉంటారండి. అయినా సరే మనం ప్రేమగానే చెప్పాలి, ఓర్పుగానే చెప్పాలి. ఎవరు ఆ సహోదరి వింటలేదని చెప్పి ఆ సహోదరిని నోరు తెరిచి మన దుర్భాషలు మాట్లాడకూడదండి. ఎంత మాత్రం కూడా నోటుకొచ్చినట్టు మనం మాట్లాడకూడదు. నువ్వు వాక్యం వింటలేదు కదా, నువ్వు పాడైపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, ఎంత మాత్రం కూడా ఆ మాటలు మన నోటంట రావటానికి వీర్లేదు. ఎందుకంటే మనము ఎలా చెప్పమంటున్నాడో తెలుసండి వాక్యము, దీర్ఘశాంతముతో. వినలేనటువంటి వారికి కూడా అమ్మ మందిరానికి రండి తల్లి, దేవుని మాటలు వినండి అమ్మా, నీకు స్వస్థత కలుగుతుంది తల్లి, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడమ్మా, స్వస్థపరిచి యెహోవా ఆయనే అంటున్నాడమ్మా, అమ్మ మీరు బాగుంటారు తల్లి, మీరు మందిరానికి రండి అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో విశ్వాససహితమైన ప్రార్థన, ఆ రోగిని స్వస్థపడి, ఇటువంటి కొన్ని ఆత్మీయమైన మాటలు, ఆ బిడ్డను బలపరిచే మాటలు మీరు చెప్పి వచ్చేయండి. ఫస్ట్ సారి తృణీకరిస్తారండి, మళ్ళీ ఇంకోసారి ఇంకొంచెం తృణీకరిస్తారండి. మరొకసారి వెళ్ళినప్పుడు అయ్యా నేను కూడా మీతో పాటు మందిరానికి వస్తానంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు ఆయనే మాట్లాడతాడండి. అదండి దేవుని సేవకుడు ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమగా మాట్లాడతాడండి, ఆప్యాయంగా మాట్లాడతాడండి. ఎందుకంటే దేవుడు తనకిచ్చిన అధికారం అటువంటిదండి. ఎంత ఆ కోపిష్టి దగ్గరికైనా సరే సేవకుడు వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ వారిలో ఉన్న కోపము తగ్గిపోతుందండి. దెయ్యములు పట్టిన వారి దగ్గరికి ఎవరైనా సరే వెళ్ళటానికి భయపడతారండి, కానీ సేవకుడు వెళ్తాడండి. సేవకుడు వెళ్ళి గద్దించి ఆ దెయ్యమును యేసు నామములో ప్రారదోలుతున్నాం తండ్రి ఆమేన్ అనగా ఆ దెయ్యము బయటకు వచ్చి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే మనిషి మాటకు లోబడదు, దేవుని యొక్క వాక్యానికి లోబడతదండి. సేన అనే దెయ్యము సర్వోన్నతమైన స్థలముల్లో కుమారుడా నీకు ఇక్కడ ఏమి పని అని చెప్పి అడుగుతుందండి. కానీ అక్కడ దేవుడు గద్దించి దాన్ని పంపించినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని యొక్క వాక్యానికి భయపడుతుందండి, దేవుని సేవకుడికి భయపడుతుందండి, దేవునికి భయపడుతుందండి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎంత మాత్రం కూడా భయపడవలసిన విషయం ఏమీ లేదు. వాక్యం చెప్పినప్పుడు ఉన్నది ఉన్నట్టు మీ పట్ల దేవుడు చేసిన కార్యాలు, మీ సాక్ష్యాన్ని చెప్పండి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు చెప్పండి. కానీ సత్యాలు చెప్తున్నప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి మాట ఏం చెప్తున్నానంటే, దీర్ఘశాంతము చాలా ఇంపార్టెంట్. అంటే ఓర్పు కలిగి ఉండాలని, మనం అస్సలు కోప్పడకూడదండి. మనం తృణీకరిస్తారండి, కొన్ని సందర్భాల్లో తిడతారండి, కొన్ని సందర్భాల్లో కొట్టడానికి కూడా వస్తారండి మన వాక్యానికి వెళ్తున్నప్పుడు. అయినప్పటికీ కూడా సరే బ్రదర్, సదేనమ్మా, వందనాలని చెప్పి మనం అక్కడి నుంచి వచ్చేది. ఖచ్చితంగా ఒకరోజు వారే పిలిచి అయ్యా నేను కూడా మీ మందిరానికి వస్తామంటారు. వారే పిలిచి వారి గృహంలో స్వకృతజ్ఞత కూడిక, లేదంటే దేవుడు చేసిన గొప్ప అద్భుతాన్ని బట్టి కోటాలు కూడా పెట్టుకుంటూ ఉంటారండి. అటువంటి సహోదరులు ఎంతో మంది నేను చూస్తానండి. కాబట్టి మనం అందరం చేయవలసిన పని ఏంటంటే వాక్యం ప్రకటించాలండి. సమయమందును ఆ సమయమందును ప్రయాసపడము వాక్యం చెప్పడానికి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు అంటే ఉపదేశించడం అంటే వాక్యాన్ని బోధించటం అండి. వాక్యాన్ని తెలియనటువంటి ప్రజలకు తెలియచెప్పటం అండి. ఎలా చెప్పాలంటే దీర్ఘశాంతంతో చెప్పాలి. ఒక సేవకుడే కాదండి, మనం అందరం కూడా పరిచారకులమే. మనందరం కూడా ఏమంటున్నాడంటే లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, ఆ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడండి. మరి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటే ఏంటండి? ప్రపంచమంతా తిరిగి సువార్త ప్రకటించమంటున్నాడు. కానీ మన వల్ల అంతవరకు అవ్వదు కాదండి. మీకున్న పరిధిలో, అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ బంధువులకి, లేదంటే మీ భర్తకి, మీ భార్యకి, మీ బిడ్డలకి, మీ బంధువులకి, మీ ఇరుగు పొరుగు వాళ్ళకి, మీతో పనిచేస్తున్న కొలీగ్స్, మీతో పనిచేస్తూ ఉంటారు కదండి, వారందరికీ కూడా జస్ట్ దేవుని యొక్క మాటలు చెప్తే సరిపోద్ది. వారిని దేవుని తట్టు దేవుని మందిరానికి నడిపిస్తే అది ఎంతో ఎంతో మీకు ఆశీర్వాదకరమని నేను ప్రభు పేట మీ అందరికి తెలియపరుస్తున్నానండి. మనం ఆ విధంగా సువార్త చేస్తే చాలా మంది కూడా
ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారు. వారి బ్రతుకులు మార్చుకుని దేవుని కొరకు జీవిస్తారని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నానండి. ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయండి. 4వ అధ్యాయము 2వ వచనంలోని చివరిలో ఒక మాట ఉంటుందండి. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దేవునికి స్తోత్రం కలిగి ఖండించమంటున్నాడండి వాక్యంలో. ఒకవేళ తప్పు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా అమ్మా ఈ తప్పు నువ్వు చేయటం వల్ల అది నీకు హాని, నీకు ప్రమాదము అని ఖచ్చితంగా చెప్పాలండి. ఆ అధికారం నీకు ఇచ్చాడు దేవుడు. తప్పు చేస్తున్న వాళ్ళని తప్పుని తప్పుగా ఖండించమంటున్నాడు. అయ్యా మళ్ళీ ఏమంటున్నాడు చెప్తున్నాడంటే బుద్ధి చెప్పుము చెప్పమంటున్నాడండి. ఎలా చెప్పాడో దేవుడు అలాగే మనం చెప్పాలండి. వారు బాధపడినా సరే మనం చెప్పాలండి. ఒకవేళ మనం చెప్పిన మాటలు వినకుండా వారు తృణీకరించి అదే మార్గం కరెక్ట్ అయిందని చెప్పి వారు ఎంచుకున్నట్లయితే ఒక దినాన్న వారు చేసిన తప్పుని దేవుడే బయట పెడతాడు. పెట్టిన తర్వాత అప్పుడు మీరు జ్ఞాపకం వస్తారండి. ఆ రోజున ఆ సహోదరి వచ్చి చెప్పిందే, ఆ రోజున ఆ సహోదరుడు వచ్చి చెప్పాడే, ఆ రోజున ఆ సేవకుడు వచ్చి చెప్పాడే, ఖండించాడే, నాకు బుద్ధి చెప్పాడే, నన్ను సరిచేయాలనుకున్నాడే, అయినప్పటికీ నేను మారలేదు. అప్పుడు మారతారండి ఖచ్చితంగా. దేవుడు జ్ఞాపకం చేస్తాడండి. అయ్యా అమ్మా నీ దగ్గరికి నేను సేవకుని పంపించాను, నీ దగ్గరికి నా ఆత్మీయమైన కుమార్తెని నీ దగ్గరికి పంపించాను, నా ఆత్మీయమైన కుమారుడిని నీ దగ్గరికి పంపించాను. నువ్వు మార్గము తీసుకున్న నిర్ణయాలు గాని, నువ్వు ఎంచుకున్న మార్గము గాని సరైనది కాదు అని చెప్పడానికి పంపించి ఉన్నాను. కానీ నువ్వు వారిని తృణీకరించి ఉన్నావు. ఇప్పుడు నువ్వు వారిని జ్ఞాపకం చేస్తున్నానని చెప్తాడండి. అప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నన్ను తప్పు అయిపోయింది, నన్ను క్షమించి ప్రభు అని అడుగుతుందండి. ప్రభు అంటున్నాడు, ఎవ్వరు నిన్ను విడిచిపెట్టినా, తల్లి గాని తండ్రి గాని నీ బంధువులు గాని నీ భర్త గాని నీ భార్య గాని ఎవరిని విడిచిపెట్టినా కూడా నేను నిన్ను విడిచిపెట్టే దేవుని కాదమ్మా. నేను కొనుకను, నిద్రపోను, నిత్యము కూడా నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నా యొద్దకు ఎప్పుడు వస్తావా అని చెప్పి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని యొద్దకు ఎప్పుడు వస్తామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి దేవుడండి. కష్టాల్లో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి నేను ఆశ్రయమై ఉన్నాను, నేను కేడమై ఉన్నాను, వారిని నేను బాగు చేస్తాను, వారిని స్వస్థపరుస్తాను, వారిని విడుదల చేస్తాను అంటున్నారండి. బంధకాల్లో ఉన్న వారిని, బంధింపబడిన వారిని నేను విడుదల చేస్తాను. సాతాను శక్తులతో వారు విలవిలలాడిపోతున్నటువంటి బిడలకి నేను విడుదల చేస్తాను అన్నాడు. అంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కానీ ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, వాక్యముని ఉన్నది ఉన్నట్టుగా ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అంటున్నాడండి. ఆ విధంగా మనం చెప్పేవారిగా ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. 3వ వచనం అండి, 4వ అధ్యాయం 2వ తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం. ఆ క్రింద వచనంలో చూసుకున్నట్లయితే లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట అర్థం ఏంటో నేను చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఏమంటున్నారో తెలుసండి? ఎందుకనగా జనులు అంటే ప్రజలు, దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలే, వారు ఏం చేస్తున్నారో తెలుసండి? హిత బోధ. ఎవరైనా సరే మంచి బోధ. ఇప్పుడు నేను చెప్తున్నానండి దేవుని యొక్క మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని చెప్పి, దేవుని వాక్యము సత్యాన్ని బోధించాలని చెప్పి ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వారు ఏం చేస్తారో తెలుసండి? సహింపలేరండి. ఎంత మాత్రం కూడా ఏంటండి ఇతను ఎలా చెప్తున్నాడని సహించలేరు. వారు ఏం చేస్తారండి? జనుల గురించి చెప్తున్నాడండి. జనులు హితబోధను సహింపక వారు చేసే పని ఏంటో తెలుసండి? దురద చెవులు గలవారే తమ స్వకీయ స్వభావం, స్వకీయ దురాశలకు అనుకూలమైన బాధ అంటే వారు సొంతంగా అనుకూలమైన బాధ చేస్తూ ఉంటారండి. తప్పండి, తప్పు. ఎంత మాత్రం చేయటానికి వీల్లేదు. ఉన్నది ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఏం చెప్తున్నాడో అదే చెప్పాలి. కానీ ఆ వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకుని దాని ప్రకారం చెప్పినట్లయితే అది నీకు శ్రమ అంటున్నాడండి ఆయన. కానీ ఎంత మాత్రం కూడా దురద చెవులు కలిగిన వారు అంటే ఒక వ్యక్తి మంచిగా వాక్యం వింటుందనుకోండి, ఆవిడని వినకుండా డిస్టర్బ్ చేసి వాక్యం నుంచి పెడచెవి పెట్టే విధంగా చేస్తాం. దురద చెవులు కలిగిన వారు వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? తన స్వకీయ దురాశ, స్వకీయ అంటే సొంతంగా ఆలోచిస్తూ ఉంటారండి. మీ సొంత నిర్ణయాలు ఎంత మాత్రం కూడా పనికిరాదు. మనకి కావలసింది ఏంటంటే మనిషి జ్ఞానము. దేవుని దృష్టిలో వెర్రితనము. అయ్యా నేను జ్ఞానాన్ని ఇచ్చేవాడిని, నీకు జ్ఞానము కొదవై ఉన్నదా, నా యొద్దకు రా, నీ జ్ఞానాన్ని ఇస్తాను. ఆయన జ్ఞానం కావాలండి మనకి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జ్ఞానం కావాలి మనకి. ఆ జ్ఞానంతో మనం మాట్లాడినట్లయితే ఎదుటి వ్యక్తి ఎంత కఠినమైన వాడైనా సరే, ఎంత మూర్ఖురాలైనా సరే ఖచ్చితంగా మారిపోతూ ఉంటారండి. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం
దేవుని యొక్క దైవావేశంతో మాట్లాడినట్లయితే వారు ఖచ్చితంగా మారతారని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నానండి. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. 4వ వచనంలో చూసుకున్నట్లయితే సత్యమునకు చెవునియ్యక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. చూసారండి, సత్యానికి ఎవరు కూడా సమయాన్ని ఇవ్వరండి. అంటే దేవుని యొక్క వాక్యము ఎవరైతే సత్యము బోధిస్తున్నారో వారి మాట ఎంత మాత్రం కూడా ఇవ్వరండి. ఎవరికి వింటారు తెలుసండి? కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఎవరు కల్పించి మాట్లాడుతూ ఉంటారు కదా మాటలు, ఆ మాటల కంటండి వారు ఏం చేస్తారంటే ఆ ఆ మాటల కొరకు కల్పన కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. అంటే వాటి వైపుకి ఆకర్షణీయులైపోతారండి. స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే ఏ చెప్తుంటారండి లోకంలో ఉన్న అది అలాగా, ఇది ఎలా చేస్తే ఇలా బాగుంటది అని చెప్తారు. వాటికి కనెక్ట్ అయిపోతూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోతూ ఉంటారండి. కానీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, అయ్యా మీరు కల్పన కథలు, కట్టు కథలు మీరు నమ్మవద్దు. ఎవరైనా సరే స్వకీయ దురాశ వలన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చేస్తున్నారేమో వారికి కూడా మీరు కనెక్ట్ అవ్వద్దు. చాలా స్పష్టంగా చెప్తున్నాడండి. అనుకూలమైన బాధ చేసే వారికి కనెక్ట్ అవ్వద్దు ఎంత మాత్రం కూడా. అలాగే మీరు కల్పన కట్టు కథలకి ఎంత మాత్రము కూడా మీరు సమయం ఇవ్వద్దు, మీ చెవిని ఇవ్వద్దు అని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. కానీ 5వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట మాట్లాడుతున్నాడండి. 4వ అధ్యాయము 5వ వచనంలో 2వ తిమోతిలో చూసుకున్నట్లయితే, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తకుని పనిచేయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా శ్రేష్టమైనటువంటి మాట అండి. ఏమంటున్నాడు తెలుసండి? మనల్ని అయితే నీవు అన్ని విషయములందు మితముగా ఉండు. అన్ని విషయాల్లో కూడా కొద్దిగా ఉండాలండి. ఒక మాట అన్నారనుకో, సరే సహోదరి, సరే పాస్టర్ గారండి, సరే అమ్మ అని చెప్పి తగ్గించుకోవాలి. మితముగా అంటే తక్కువగా మాట్లాడాలి. మితముగా మాట్లాడము, తక్కువగా మాట్లాడు. కొంతమంది ఉన్నారనుకో ఇంకా నాన్ స్టాప్ గా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడకూడదండి. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి మనకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, అయితే నీవు అన్ని విషయములలో, కొన్ని కష్టమా, అన్ని విషయాల్లో నీవు మితముగా ఉండము, తక్కువగా మాట్లాడే సహోదరిగా ఉండము, తక్కువగా మాట్లాడే సహోదరుడిగా ఉండమని వాక్యం తెలియపరుస్తుందండి. ఆ తర్వాత ఏమన్నాడంటే, శ్రమపడము, సువార్తకుని పని చేయము. అంటే మీరు శ్రమ పడండి సువార్త విషయంలో. అలాగే సువార్తకుని పని చేయము. అంటే సువార్త అంటే ఏంటండి? దేవుని యొక్క వాక్యం ప్రకటించమని చెప్తున్నాడండి. ఆ పని కొరకు మీరు ప్రయాసపడండి. నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నీకు దేవుడు నీ సన్నిధిలో, లేదంటే నీకు ఏ తలాంతి ఇచ్చున్నాడో దాన్ని సంపూర్ణంగా జరిగించుము. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. మనం ఎప్పుడైనా సరే దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి, కొంతమంది పాటలు పాడే టాలెంట్ ఉంటుందండి, కొంతమంది కార్యక్రమం నడిపించే టాలెంట్ ఉంటుందండి, మరి కొంతమంది వాక్యం చెప్పే టాలెంట్ ఉంటుందండి, మరి కొంతమంది స్తుతి ఆరాధన చేసే టాలెంట్ ఉంటుందండి, కొంతమంది వంటలు చేసే టాలెంట్ ఉంటుందండి. మీకు ఏదైతే దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడో, ఏదైతే మీకు దేవుడు ప్రేరేపిస్తున్నాడో ఆ పనిని అంటండి నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పనికి ఇచ్చింది మనస్ఫూర్తిగా. ఇప్పుడు సేవకుడు కొరకు కాదండి మీరు చేయవలసింది, లేదంటే సంఘము కొరకు కాదండి, దేవుని కొరకు చెయ్యండి. మీరు జనులందరూ చూస్తున్నారు కదా, వారి కొరకు కాదండి. మనం చేయవలసింది ఏంటంటే దేవుని కొరకు చెయ్యాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే దేవుని నామాన గణపరచడానికి మనం చేయాలండి. ఏది చేసినా కూడా మీరు మనస్ఫూర్తిగా చేయండి, అది దేవుని కొరకు చేయమని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయండి. ఎందుకంటే సేవకుడు మిమ్మల్ని 2 గంటల సేపు మాత్రమే మిమ్మల్ని చూస్తాడండి, కానీ దినమంతా కూడా కాపాడుతూ ఉంటాడు, వారమంతా కూడా కాపాడుతూ ఉంటాడు. ఆ దేవుడిని మనల్ని రక్షిస్తూ ఉంటాడు, మన పనిపాట్లలో తోడుంటాడు, అన్ని విషయాల్లో తోడుంటాడు. మరి 7 దినాలు అయితే వారానికి 6 దినాలు మనల్ని కాచి దాచి కాపాడుతున్నాడండి. 7వ దినం వచ్చినప్పటికీ ఆయనకి 2 గంటల సమయం మనం ఇవ్వలేకపోతున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నామండి. పునరుద్ధాన దినము, దేవుని యొక్క ఆరాధన చేసుకునేటువంటి దినము, ఆ దినానికి ఎంత వేగిరి పడుతూ రావాలో తెలుసండి. ఎన్నో షాకులండి దేవుని మందిరానికి రావాలంటే. వర్షం వస్తుందని ఒకరు చెప్తారు, లేదంటే ఎక్కడో పనులకి ఏరో బంధువులు వచ్చారని చెప్తారు, లేదంటే ఇంకెక్కడికో ప్రయాణాలు అదే రోజున పెట్టుకుంటారు ఆదివారం. కానీ నేను చెప్తున్నాను, లేఖనాలు కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని సమయాన్ని దొంగిలింపకూడదు. ఒకవేళ దొంగిలించినట్లయితే
దానికి పనిష్మెంట్ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉందండి. చాలా జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుల, నా సమయమును నువ్వు దెంగులింపకు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇచ్చే సమయాన్ని ఆయన ఖచ్చితంగా ఇచ్చేయాలండి, అందులో సందేహమే లేదు. ఎందుకంటే ప్రభువా ఈ వారమంతా కాపాడు, నన్ను కాపాడు, నా బిడ్డలను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నేను వెళ్తున్న మార్గంలో ఉద్యోగానికి వెళ్తున్న ప్రతి మార్గంలో కూడా రాకపోకలందు నువ్వు తోడుగా ఉన్నావు, అందుని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. ఈ దినాన్న తండ్రి పునరుద్ధాన దినాన్ని మందిరంలో గడుపుతానయ్యా అని చెప్పి దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా అయితే ఆశపడుతుందో ఆ విధంగా మనం దేవుని సన్నిధికి వెళ్ళాలండి. దావీదు అంటున్నాడు, నేను దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళుదునా, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో నేను కనబడుదునా అని చెప్పి ఆయన ఎంతగా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడండి. మనము కూడా అంతే ఆశగా ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని నేను ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నానండి. ఎందుకంటే ప్రభు లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా వాక్యము సత్య సువార్త ఎక్కడైతే ఉంటుందో ఆ వాక్యముని ఉన్నది ఉన్నట్టుగా బోధించండి. దురద చెవులు గలవారు ఉంటారు, వారు అనుకూలమైన బోధ చేస్తూ ఉంటారు. ఆ బోధన మీరు ఎంత మాత్రం కూడా హృదయంలోకి తీసుకోకండి. సత్యమైన వాక్యం ఎక్కడైతే ఉంటుందో ఆ వాక్యాన్ని హృదయంలోకి తీసుకుని ఆ వాక్యానుసారంగా జీవించమని చెప్తున్నాడండి. అయితే నువ్వు అన్ని విషయాల్లో కూడా మితముగా ఉండు, తక్కువగా మాట్లాడు. నాకు టాలెంట్ ఉందని చెప్పేసి మనం కనపరచుకో అవసరం లేదండి. సమయం వచ్చినప్పుడు దైవజనులు గాని, లేదంటే నీకు అవకాశం వచ్చినప్పుడు పాట పాడమన్నా, లేదంటే వాక్యం చదవమన్నా, స్తుతి ఆరాధన చేయమన్నా అప్పుడు లేచి నిలబడి దేవుని గంభీరమైన స్వరంతో దేవుని గణపరచమని చెప్పి ఆయన వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆయన అంటున్నాడు, అమ్మా శ్రమ పడుము, సువార్తకుని ఈ పని చెయ్యము అంటున్నాడండి. సువార్త పని మన అందరం కూడా చెయ్యాలండి. సేవకుడు ఒక్కడు చేస్తేనే పరిచర్య స్ప్రెడ్ అవదండి. అందరూ చేస్తేనే దేవుని యొక్క సువార్త ప్రతి ఒక్కరికి కూడా అందుతుంటది. వారందరినీ కూడా మీరు దేవుని మార్గంలో నడిపించవలసిన బాధ్యత మీ అందరికీ ఉందండి. అంటూ ఉంటారు చాలా మంది కూడా, మాకు ఇటువంటి సంఘంలో రోల్ లేదండి, అంటే పాత్ర లేదండి అంటూ ఉంటుంటారు. అమ్మా మీ పాత్ర ఏంటో తెలుసండి. పాటలు పాడేవారు పాటలు పాడుతూ ఉంటారు, వంటలు చేసేవారు వంటలు చేస్తూ ఉంటారు, అక్కడ పరిచర్య నడిపించేవారు నడిపిస్తూ ఉంటారు, పోయిన లీడ్ చేసేవారు లీడ్ చేస్తూ ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి నా పరిస్థితి ఏంటండి, అందరూ అన్ని పాత్రల్లో అందరూ ఇమిడిపోయి ఉన్నారు కదా, ఇంకా నేను చేసేది ఏముంది సంఘంలో అంటూ ఉంటారు. కానీ చాలా మందికి నేను తెలియపరుస్తున్నటువంటి మాట, మీరు చేయగలిగింది ఒకటి మాత్రం ఉంది. చాలా శ్రేష్టమైనటువంటి మాటలు, ఇవి శ్రద్ధగా ఆలకించండి. ఒకటి, నేను రెండు విషయాలు చెప్పినాను. ఒకటి, మీరు చేయగలిగింది సంఘం కొరకు ప్రార్థించండి. రెండవది, దైవజనుడు కొరకు ప్రార్థించండి. దైవజనుడు బాగుంటేనే మీకు ఇటువంటి సువార్తలు ఎన్నో ఎన్నో అద్భుతమైన అమూల్యమైన సత్యాలు మీకు చెప్పి మిమ్మల్ని బలపరిచి మీ కుటుంబాన్ని దేవుని తట్టుకు నడిపిస్తూ ఉంటాడండి. దైవజనుడు అనేవాడు మీ పక్షమున దేవునికి విజ్ఞాపన చేసి ప్రతి దినము కూడా మీ గురించి దేవునితో మాట్లాడుతూ ఉంటాడండి. దయచేసి గమనించండి, మీరు చేయవలసింది ప్రార్థించండి. సంఘము కొరకు, అలాగే సేవకుడు కొరకు ప్రార్థించండి. మరొకటి ఏంటంటే, మీరు చేయవలసిన పని ఏంటంటే, మీతో పాటు మీరు ఒక్కరే కాదండి, మీ తోటి స్నేహితుల్ని, మీ బంధువుల్ని మందిరానికి నడిపించండి, వాక్యాన్ని వినిపించండి. వారు కూడా వారి బ్రతుకులు మార్చుకుని దేవుని తట్టు తిరుగుతాడని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నానండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్పేటి వాళ్ళు అరుదైపోతున్నారు. ఇంకా రానున్న దినాల్లో వాక్యం కరువైపోతుందండి. మనం నేర్చుకుంటేనే కదండి మన బిడ్డలకు నేర్పిస్తాము. అదే మనం నేర్చుకోకపోతే బిడ్డలకి ఏం నేర్పిస్తామండి? నేను చాలా సందర్భాల్లో మాకు ఇక్కడ ఆన్లైన్ ప్రేయర్ లో గానీ, ఇక్కడ సంఘంలో గానీ ఒక మాట చెప్తాను, అమ్మా మీరు బలపడండి తల్లి. మీరు మనం ఎక్కడి వారమో ఎప్పుడు ఎక్కడ ఇండియాకి వెళ్ళిపోతామో, ఎవరి గృహాలకు వరకు వెళ్ళిపోతాం. కానీ ఇట్లాగా మనం ఆన్లైన్ ద్వారా ఇలాగా కమ్యూనికేషన్ ఉంటుందో ఉండదో, మీరు వాక్యం నేర్చుకున్నట్లయితే మీరు గృహాలకు వెళ్ళిపోయిన తర్వాత మీ భర్తలకు మీరు బోధించుకోవచ్చు, లేదంటే మీ భార్యలకు మీరు బోధించుకోవచ్చు, మీ బిడ్డలకు మీరు బోధించుకోవచ్చు. చక్కగా మీరు ఆత్మీయంగా ఉంటే మీ కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించగలుగుతారని చెప్పి చాలా శ్రేష్టమైనటువంటి మాటలు బిడ్డలకు చెప్పి వాళ్ళందరినీ కూడా పురుకొల్పి వారందరికీ పాటలు పాడటానికి అవకాశం ఇస్తూ ఉంటాను. అలాగే వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తాను, వాక్యం చదవడానికి అవకాశం ఇస్తాను. వారికి ఏ తలాంతు ఉంటే ఆ తలాంతుని దేవుని కృపా సంఘంలో నెరవేర్చుకోమని చెప్పి వారందరినీ కూడా నేను ప్రోత్సహిస్తూ ఉంటానండి. ఎందుకంటే నా గోలంతా ఒకటేనండి, మనం బలపడాలి, అనేక మందిని బలపరచాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. మన తుది శ్వాస వరకు కూడా దేవుని కొరకు ప్రయాసపడినట్లయితే దేవుడు మనల్ని చూస్తాడు. ఆ ప్రయాసను ఎప్పుడు కూడా వ్యర్థం చేయడండి. దేవుడు ఎంతో ఘనముగా మన అందరిని కూడా హెచ్చిస్తాడని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. చివరిగా ఒక మాట చూసుకుని ముగించుకుందామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. మత్తయి సువార్త 22వ చదువుతున్నాను, చాలా శ్రద్ధగా ఆలకించండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము
22వ అధ్యాయము 16వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎవరిని లెక్క పెట్టవనియు మొహమాటము లేనివాడి అని ఎరుగుదుము. చూసారండి, చాలా శ్రేష్టమైనటువంటి మాట అండి. ఏమంటున్నాడు తెలుసండి? 16వ వచనంలో చూసుకున్నట్లయితే వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లెక్క పెట్టవనియు మొహమాటము లేనివాడి అనియు ఎరుగుదుము. అవునండి, మనకు ఎలా ఉండాలంటే దేవుని యొక్క మార్గాన్ని మనం సత్యముగా బోధించాలండి. ఆ బోధన సత్యమై ఉండాలి. అది దేవుని మార్గమును సత్యముగా బోధించే వారిగా ఉండాలి. అలాగే నువ్వు ఎవరిని కూడా లెక్క పెట్టకండి. అంటే మనం లెక్క పెట్టవలసింది దేవుడినేనండి. మనుషులు ఏదో అన్నారని చెప్పి వారికి భయపడిపోయి వారి మాటలను మనం తీసుకుని మనం బాధపడిపోయి మనం ఆత్మీయంగా ఎదగకుండా మనం దిగజారిపోయినట్లయితే గనక మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఎంతో బాధాకరం అంటే తగ్గింపులోకి వెళ్ళిపోతూ ఉంటామండి. మనం ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎప్పుడు ఎదగాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మొహమాటము లేనివాడిగా ఉండాలంటే ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా మొహమాటం కొద్ది మనం మాట్లాడినట్లయితే అది మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటది. మాట ఇచ్చామా దాన్ని తప్పకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకంటే బోధకుడా అంటే సేవకుడు చెప్తున్నటువంటి మాట, నీవు సత్యవంతుడివై. సేవకుడు ఎప్పుడు కూడా సత్యముతోనే ఉండాలి, సత్యవంతుడై ఉండాలి. నోటులోంచి వచ్చే ప్రతి మాట కూడా సత్యమై ఉండాలి. అంతేగాని అబద్ధం ఆడేవారుగా ఉండకూడదు. దేవుని మార్గమును సత్యముగా బోధించుము అని చెప్పి లేఖనాలు సెలవిస్తుందండి. ఆయన మార్గమును సత్యముగా మనం బోధించే వారిగా ఉండాలండి. అందులో ఎటువంటి సందేహము లేదండి. అలాగే చూసుకున్నట్లయితే ఎవరి మాటను లెక్క పెట్టవనియు. అంటే కొంతమంది మనం భయపెడుతూ ఉంటారు, కొంతమంది బెదిరిస్తూ ఉంటారు, కొంతమంది తృణీకరిస్తూ ఉంటారు. అటువంటి ఎంత మాత్రం కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. బోల్డ్ శోధనలు వస్తాయండి. నిందించేవారు నిందిస్తారు, దూషించేవారు దూషిస్తారు, అవమానపరిచేవారు అవమానపరుస్తూ ఉంటారు. వీటన్నిటిని కూడా నువ్వు ఎంత మాత్రం లెక్క పెట్టకు. నాన్ను లెక్క పెట్టు. నీ గురి నా యొద్దకు చేరటమే, నా యొద్దకు బిడ్డలందరినీ చేర్పించడమే నీ పని. నీ పనిలో నువ్వు నిమగ్నము ఉండు, నేను వారి పని నేను చూసుకుంటానని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. మొహమాటము లేని వాడిగా ఉండాలని చెప్పి వాక్యమై ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ దినాన మనం నేర్చుకున్నటువంటి నూతనమైన పాఠం ఏంటంటే, గద్దింపు బోధ, సరిదిద్దే బోధ సంఘములో లేకుంటే జీవము కలిగిన దేవుని సంఘము క్రమము లేకుండా అయిపోద్దండి. జీవము కలిగిన దేవుని సంఘము క్రమంగా ఉండాలంటే గద్దించే బోధ ఉండాలండి, సరిదిద్దే బోధ ఉండాలండి. ఈ రెండు క్వాలిటీస్ ఉన్నాయనుకోండి సంఘంలో, ఆ సంఘము క్రమంగా ఉంటదండి. ఎవరు చెప్పవసరం లేదండి ఆదివారం 10 గంటలకు ఆరాధన అని చెప్పి మనం వచ్చేయాలండి. ఎవరు చెప్పవసరం లేదండి శుక్రవారం 11 గంటలకు ఆరాధన అని. మనకు తెలుసు కదండి సమయం. ఆ సమయానుకూలంగా దేవుని మందిరానికి వచ్చేయాలి. దేవుని మందిరానికి ఇదేనా దేవుని మందిరానికి నేను వెళ్తే సేవకుడు ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడే, ఆ మాటలు వినాలని అత్యాశక్తితో మనం దేవుని మందిరానికి వచ్చామంటే అది మనకి మన కుటుంబాలకి మనకి ఆశీర్వాదకరం అని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు దేవా. ఇంతవరకు తండ్రి వాక్యమై ఉన్న దేవా, మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. గద్దించే బోధ, సరిదిద్దే బోధ జీవము కలిగిన దేవుని సంఘములో లేకుంటే ఆ సంఘము క్రమం లేకుండా అయిపోతుందని చెప్పి వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. చాలా శ్రేష్టమైనటువంటి మాటలు తిమోతి రాసిన గ్రంథ పత్రిక నుంచి మీరు మాట్లాడి ఉన్నారు. దేవానికి వందనాలు తండ్రి. ఖండించమంటున్నారు, బుద్ధి చెప్పమంటున్నారు, సత్యమైన మార్గంలో నడిపించమంటున్నారు. దేవా, నా ప్రయత్నం నేను చేసి ఉన్నాను తండ్రి. బిడ్డలు తండ్రి ప్రభా, ఆ వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని ఆ వాక్యానుసారంగా బిడ్డలందరూ కూడా జీవించడానికి నీ కృప చూపించండి. దేవానికి స్తోత్రం తండ్రి. ఎంతమంది అయితే బిడలు ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎంతమంది అయితే బిడలు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో, వారితో నేరుగా సూటిగా స్పష్టంగా వాక్యం ద్వారా మీరు మాట్లాడమని, వారిని బలపరచమని, వారిని స్థిరపరచమని, నీ తట్టు వారిని తిప్పుకోమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని చిత్తమైతే మరొక వారం మళ్ళీ మీ మధ్యలో నేను వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.